ఇంకొక సర్ప్రైజింగ్ న్యూస్ అని చెప్పాను కదా, సర్ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదండి. ఆ ఇన్ఫర్మేషనే ఈఎంఐకి సిప్కి డిఫరెన్స్ ఏంటి, ఏం చేస్తే యాక్చువల్గా గొప్ప వాళ్ళు అవుతారు, రిచెస్ట్ పర్సన్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు క్లియర్గా నీట్గా క్యాలిక్యులేషన్తో పాటు ఇచ్చారండి. హోమ్ లోన్ తీసుకున్నాము ఒక పక్క, ఇంకొక పక్క సిప్ తీసుకున్నాం. హోమ్ లోన్ అమౌంట్ 20 lakhs తీసుకున్నానండి. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అండి? 8.5% పర్ యానం కదా ఇప్పుడు ఉన్నది, 8.5%. నేను 20 years పెట్టాను. అప్పుడు మంత్లీ ఈఎంఐ ఎంత అయిందంటే 17,356 రూపీస్. సో 20 lakhs గాను నేను ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నానంటే 21,65,552 రూపీస్ ప్లస్ యాక్చువల్ అమౌంట్ 20 lakhs. మొత్తం ఎంత టోటల్ పే చేశాను? 41,65,440 రూపీస్ పే చేశానంటే అక్షరాలుగా 20 lakhsకి వచ్చి నేను 41,65,440 రూపీస్ పే చేశాను. సిప్లో తీసుకున్నామంటే సేమ్, ఫర్ ఎగ్జాంపుల్ 17,356 రూపీస్ ఈఎంఐలో ఏదైతే పే చేస్తున్నారో అదే మంత్లీ ఈఎంఐ మీరు సిప్లో చేస్తున్నారు. మీకు సిప్లో 14% పర్ యానం అనుకుందామండి. సో ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ 20 years అనుకుందాం. టోటల్ ఇన్వెస్ట్ ఎంత అవుతుంది? మీరు 41,65,440 రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకున్నాం. టోటల్ ఎర్న్డ్ ఎంత తెలుసా అండి? 1,62,1,377 రూపీస్. సో టోటల్ మీరు ఎర్న్ చేసేది 2,03,66,817 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. అర్థమవుతుందండి? మీరు సిప్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల యూ విల్ బికమ్ ఎ రిచెస్ట్ పర్సన్. సో మీరు ఆలోచించుకోండి, ఇల్లు కావాలా, రిచెస్ట్ పర్సన్ కావాలా, ఏది కావాలో మీరు డిసైడ్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో. సో ప్లీజ్ అండి, దయచేసి మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ ఛానల్కి వచ్చి వ్యూ చేయండి, లైక్ చేయండి, అలా విధంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, ఇంకా నలుగురికి తెలుస్తుందండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.